అందరికీ హాయ్ అండి. మేము వైజాగ్ నుంచి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి అయితే వచ్చేస్తున్నాము. వెళ్ళినంతసేపు కూడా పట్టలేదు రిటర్న్ రావడానికి. చాలా ఫాస్ట్గా వచ్చేసామనిపిస్తుంది. ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుంటుంది అనిపించింది. వెళ్ళిన పని అయితే కంప్లీట్ అయింది. ఈ గవర్నమెంట్తో పనులు అంత ఈజీ కాదండి. అసలు ఎంత టైం తీసుకున్నారో. రోజు మొత్తం నాకు అక్కడే అయిపోయింది. నెక్స్ట్ డే అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయాము. వైజాగ్ నుంచి నేనేమేమి తెచ్చుకున్నానన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. అండ్ అలాగే వచ్చే దారిలో అయితే సంపత్ వినాయకుడిని దర్శించుకొని వచ్చేసాము. ఇక్కడ వైజాగ్లో ఉన్నప్పుడు 1 మంత్కి ఒక్కసారైనా ఈ టెంపుల్కి అయితే వెళ్ళే వాళ్ళము. ఇప్పుడైతే నేను వైజాగ్ వచ్చి కూడా ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అయితే అయిపోయింది. మళ్ళీ ఇప్పుడైతే వచ్చాను. ఇంకా అలాగే బీచ్కి అయితే ఎలాగో వెళ్ళడం కుదరలేదని చెప్పి ఊరికి అట్లాగా వెళ్ళేటప్పుడు చూసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. బీచ్కి వచ్చి చాలా రోజులు అయింది. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది బీచ్కి వస్తే మాత్రం. ఇంకా అలాగే హైదరాబాద్ వెళ్ళే దారిలోనే లంచ్కి అయితే ఆగాము. లంచ్ చేసేసాము. కూడా చాలా బాగుంది. ఇది మొగలాయ్ బిర్యానీ అంట. టేస్ట్ అయితే పర్వాలేదు, ఓకేగా అనిపించింది. బటర్ చికెన్ అలాగే కొద్దిగా కర్డ్ రైస్ కూడా తీసుకున్నాము. ఇంకా వచ్చేటప్పుడు ఈ సోంపు ఉంటుంది కదా, వీటిని అయితే బాగా కొంచెం నేను ఎక్కువే తీసుకొస్తాను ఎప్పుడే రెస్టారెంట్స్కి వెళ్ళినా కూడాను. దారిలో పిల్లలు కూడా తింటారు. నాకు చాలా ఇష్టం అది. మేము ఏ రెస్టారెంట్లో తిన్నాం అనేది ఇప్పుడైతే ఈ వీడియోలో చూపించేస్తాను. రెస్టారెంట్ కూడా చాలా బాగుంది. ఇది లోపల ఏసీ కూడా ఉంది. హోటల్ జాగృతి అంట. మంచిగా తినేసి అయితే ఇంకా హైదరాబాద్కి వచ్చేసాము. హైదరాబాద్కి వచ్చేటప్పటికి ఎర్లీ మార్నింగ్ 3 అయితే అయిందనమాట. అప్పుడు వచ్చి పట్టుకొని మార్నింగ్ లేచేటప్పటికి అయితే కొంచెం లేట్ అయ్యి ఇంకా ఇంట్లో పనులు, పిల్లలకి స్నానాలు అన్నీ అయ్యేటప్పటికైతే 12 అయితే అయిపోయింది. వాయిస్ కొంచెం డల్గా ఉంది. మార్నింగ్ లేచిన తర్వాత అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, అందుకే కొద్దిగా డల్గా అయితే ఉంది. మళ్ళీ ఇంటికి రాగానే రొటీన్ లైఫ్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. బట్టలు, గిన్నెలు, వంట పెంట అంతా కూడాను. 2 డేస్ లేము కదా, ఈ 2 డేస్ పాల ప్యాకెట్లు అయితే అట్లనే ఉండిపోయినాయి. ఇంకా వీటితో అయితే ఏం చేద్దామని చెప్పి ఒక ప్యాకెట్ అయితే పాలతో పెట్టేస్తాను. ఇంకొక 2 ప్యాకెట్లతో పన్నీర్ చేద్దాం అనుకుంటున్నాను. బయట తెచ్చుకున్న పన్నీర్ కన్నా కూడా ఇంట్లో చేసుకున్న పన్నీరు చాలా సాఫ్ట్గా ఉంటుంది. టైం ఉంటే మాత్రం నేను మ్యాక్సిమం ఇంట్లోనే పన్నీర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. బయట ఎందుకో రబ్బర్ లాగా అనిపిస్తుంది నాకు. ఇంట్లో చేసుకుంటే చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా అనిపిస్తుంది. మనం బయట తెచ్చుకున్న ఇంట్లో తెచ్చుకున్న సేమ్ కాస్టే పడుతుంది పన్నీర్కి. కానీ ఇంట్లో చేసుకున్నది కొంచెం షేప్ అంత నీట్గా రాకపోయినా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది బయట కొన్నదానికన్నా కూడాను. ఒక ప్యాకెట్ పాలను అయితే పిల్లల కోసం అయితే ఉంచేస్తున్నాను. ఇంకా వీటిని అయితే బాయిల్ చేసేసుకోవాలి. ఇవన్నీ బాయిల్ అయ్యేలోపు నేను వైజాగ్ నుంచి ఏమేమి తెచ్చుకున్నాను అనేవి ఇవన్నీ కూడా ఒకసారి అయితే సర్దుకుంటున్నాను అనమాట. అన్నీ కూడా బాక్సెసే తీసుకొచ్చాను. నాకు ఇంట్లో కావాల్సినవన్నీ ఏమేమి బాక్సులు కావాలి, స్టీల్ సామాన్ కొద్దిగా అలాగనమాట. నాకు నచ్చినవన్నీ కొంచెం అయితే తీసుకొచ్చాను. ఇదైతే హాట్ ప్యాక్, చాలా బాగుంటుంది క్యారేజీలకి. వాటికి సింగిల్గా కర్రీస్ కాకుండా ఏవైనా ఫ్లేవర్డ్ రైస్లు తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. చాలా క్యూట్గా ఉందని చెప్పి తీసుకున్నాను. ఇవైతే సర్వింగ్ బౌల్స్ అనమాట. ఇవి ఒక 5 బౌల్స్ అయితే తీసుకున్నాను. ఇవి కూడా చాలా బాగున్నాయి. క్వాలిటీ అదంతా కూడా చాలా థిక్గా ఉన్నాయి. ఆ డిజైన్ అంతా కూడా చాలా బాగుందని చెప్పి ఇవైతే తీసుకున్నాను. ఇవన్నీ కూడా మా అమ్మ వాళ్ళకి గిఫ్ట్లు వస్తూ ఉంటాయి కదా, ఏవైనా రిటర్న్ గిఫ్ట్స్ కింద వస్తాయి అవన్నమాట. చాలా బాగున్నాయి అన్నీ కూడా. ఇంకా చాలా ఉన్నాయి కానీ నాకు ఏమేమి యూజ్ అవుతాయో అంతవరకు అయితే నేను తీసుకొని వచ్చాను. జస్ట్ ఇవైతే ఒక 5 to 6 బాక్సెస్ తీసుకొచ్చాను. ఈ ప్లాస్టిక్ బాక్సులు అయితే ఫ్రిడ్జ్లోకి యూజ్ అవుతాయని చెప్పి అవి తీసుకున్నాను. మళ్ళీ నేనైతే పెరుగు డబ్బాలు, ఈ బిర్యానీ బాక్సులు అయితే యూజ్ చేస్తాను ఫ్రిడ్జ్లోకి. ఇవైతే బాగుంటుంది కదని చెప్పి ఇవైతే తీసుకున్నాను. ఈ 2 అతికిపోయినాయి, రావట్లేదు. పెట్టినా క్లియర్గా కనిపించేటట్టు ఉంటాయి కదా అని చెప్పి ఈ బాక్సెస్ అయితే తీసుకున్నాను. అలాగే అందులో పెట్టుకోవడానికి స్పూన్స్, కొద్దిగా ఆవకాయ పచ్చడి కూడా పంపించారు. ఇది తీపి ఆవకాయ అంటారు, మా సైడ్ అయితే ఎక్కువ చేస్తారు, బెల్లం వేసి చేస్తారనమాట. ఆ ఆవకాయ కొద్దిగా తెచ్చుకున్నాను. ఇవి గ్లాస్ బాక్సెస్, ఇవి కూడా తీసుకున్నాను. అండ్ ఇంకా ఇవి కాఫీ, షుగర్ వేసుకునే డబ్బాలు అనమాట. ఇవి ఇంతకు ముందు కూడా తెచ్చాను. ఇవి మళ్ళీ చాలా బాగున్నాయని చెప్పి ఒక 4 డబ్బాలు అయితే తెచ్చుకున్నాను. ఇవి కూడా చాలా బాగున్నాయి. క్వాలిటీ అదంతా కూడా చాలా బాగుంది. మొత్తం ఇవైతే 4 డబ్బాలు అయితే తీసుకున్నాను.
ఇవైతే షుగర్ వేసుకోవడానికి, కాఫీ పౌడర్స్ వేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ గ్లాస్ జార్ అనమాట. ఇది చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. క్వాలిటీ అదంతా కూడా చాలా బాగుంది. ఇది ఏం చేయాలో ఆలోచిస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ అవి వేసుకోవడానికి బాగుంటుంది అనిపించింది. అలాగే ఈ బ్యాగ్స్ కూడా ఏవైనా చిన్నగా క్యారేజ్ తీసుకెళ్ళడానికి. ఈ ప్లేట్ చూసారా, ఇది మనము వరలక్ష్మి వ్రతం ఆ టైంలో మంచిగా డెకరేషన్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది, అందుకని చెప్పి తీసుకున్నాను. ఈ ప్లాస్టిక్ డబ్బాలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికనే తీసుకున్నాను. ఇవి కూడా ఇందులో 3 బాక్సెస్ అయితే వచ్చాయి చిన్నగా. చాలా బాగున్నాయి ఇవి, ఫ్రిడ్జ్లోకి బాగా సెట్ అవుతాయి. ఇంకా మనం ఆ పిచ్చి పిచ్చి డబ్బాలన్నీ తీసేసి ఇవైతే యూజ్ చేసుకుందామని చెప్పి తీసుకున్నాను అనమాట. అలాగే ఒక నెయ్యి కూడా ఉంది, నెయ్యి అయితే తీసుకున్నాను. కేజీ నెయ్యి పంపించారు, ఇంకా వద్దులే నాకు అని చెప్పి ఒక 1/2 కేజీ అయితే తీసుకున్నాను. ఈ నెయ్యిని నేను పిల్లలకి అయితే యూజ్ చేయను, ఇంట్లో బిర్యానీ అవి చేస్తాను కదా, వాటికైతే యూజ్ చేసేస్తాను. వరకు అయితే మాత్రం ఇంట్లో చేసిన నెయ్యినే మ్యాక్సిమం యూజ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అన్నీ సర్దుకునేలోపు పాలు కూడా బాయిల్ అయిపోయి ఇప్పుడు వీటిలోకి అయితే పన్నీర్ రెడీ చేయడానికి నిమ్మకాయలను అయితే కట్ చేస్తున్నాను. ఒక 2 నిమ్మకాయలను అయితే రసం తీసుకొని అందులోకి కొద్దిగా వాటర్ మిక్స్ చేసి పెట్టుకోవాలి. డైరెక్ట్గా నిమ్మకాయ రసం వేసేస్తే ఏంటంటే పన్నీరు మరీ పుల్లగా అయిపోతుంది. అలాగే ఆ లిక్విడ్ కూడా సరిపోదు మనకి, అది పాలు విరగటానికి. కొద్దిగా వాటర్ వేసుకుంటే ఏంటంటే కొంచెం ఎక్కువ అవుతుంది కదా, ఈజీగా అయితే పన్నీర్ సపరేట్ అయిపోతుంది. మనకంత పులుపుగా కూడా ఏముండదు, పులుపు అనేది ఎక్కువ పట్టదనమాట పన్నీర్కి. ఇలా కొద్దిగా 2-3 బ్యాచెస్లో వేసుకొని మనము కలుపుకోవాలన్నమాట. 2-3 మినిట్స్కి అయితే పన్నీర్ సపరేట్ అయిపోతుంది. మరి ఇంకా అవ్వలేదు, పన్నీర్ సపరేట్ అవ్వలేదు అనుకుంటే ఒక్కసారి స్టవ్ మీద పెట్టేసేయండి. స్టవ్ మీద అయితే ఎక్కువ పెట్టకూడదు, ఎక్కువగా స్టవ్ మీద పెట్టామంటే హార్డ్ అయిపోతుంది పన్నీర్ అనేది. ఇంకా ఇంట్లో ఏదైనా ఒక మంచి క్లాత్ తీసుకోండి. నేను ఈ క్లాత్ని అయితే ఓన్లీ ఫుడ్ కోసమే యూస్ చేస్తాను. ఇలాగా ఫుడ్ని ఏదైనా స్ట్రైన్ చేసుకోవడం కోసం ఈ క్లాత్ అయితే యూస్ చేస్తాను. దీనికైతే సపరేట్గా ఈ క్లాత్ పెట్టేసుకున్నాను. దీనిపైన ఇట్లా పన్నీర్ మొత్తం ఒక 2-3 సార్లు నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకున్న తర్వాత ఇలా క్లాత్లో ఒక షేప్లో పెట్టేసుకోవాలి. షేప్లో పెట్టేసుకొని ఒక 2 అవర్స్ అయితే పక్కన పెట్టేయాలి, పైన బరువు ఏదైనా పెట్టుకొని. ఇప్పుడు 2 అవర్స్ తర్వాత అయితే పన్నీర్ రెడీ అయిపోతుంది. ఇంకా అంతేనండి, క్యూబ్స్ లాగా అయితే కట్ చేసేసుకోవటమే. షేప్ అంతా బాగోకపోయినా కానీ పన్నీర్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎప్పుడైనా పాలు ఉన్నాయంటే మాత్రం నేనైతే ఇలానే చేస్తాను. ఇంకంతే అండి ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి మాలతీ థాట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.